ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రైతులతో కలిసి ఏరువాక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నరసరావుపేట అగ్రహారం గ్రామంలో ఏరువాక కార్యక్రమాన్ని చేపట్టారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు పెద్దపీట వేసిందన్నారు. రైతులు రసాయన ఎరువులను, యూరియా వంటి మందులను తగ్గించి వెమీ కంపోస్ట్ ప్రభుత్వం అందిస్తున్న మందుల్ని వాడాలని పిలుపునిచ్చారు. ఏరువాక కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. తొలకరి జల్లితో రైతన్నకి కళ్ళల్లో ఆనందం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ పౌర్ణమి సందర్భంగా ఏరువాక రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతన్న బాగుండాలనే సంకల్పంతో కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నరసరావుపేట నియోజకవర్గంలో అగ్రహార గ్రామంలో కూడా రైతన్న ఏరువాక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. సార్ చెప్పండి, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో రైతన్నకి ఎలాంటి సమకూరుస్తున్నారు ప్రభుత్వం తరపున, ఏం చెప్తారు? ఉమ్మడి కుటుంబం బాగుండాలనే ఆలోచనతోటి రైతుల పక్షపాతి ఉమ్మడి కూటమి. దానికోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎరువులు కూడా రెడీ చేశాము, విత్తనాలు రెడీ చేయడం జరిగింది. రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా తొలకరి మొదలవగానే ఎమ్మటి విత్తనాలు ఇచ్చి ఎరువులు ఇచ్చి ఎకరానికి 2 బస్తాలు యూరియా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అదేవిధంగా హార్టికల్చర్ అయితే ఎవరైతే మొక్కలు పెంచుతారో వాణిజ్య పంటలు కానీ వీటిలో తప్పనిసరి వాళ్ళు మొక్కలు అందజేయటం, వాటి పరిరక్షణ అంతా కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాల వ్యవసాయ పనిముట్లు కానీ అదేవిధంగా రైతులకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. విపక్షాలు తీవ్ర స్థాయిలో మీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తుంది. గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేర్చట్లేదు, రైతన్న చాలా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఇటీవల మనం చూసిన మొక్కజొన్న రైతుల్ని విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఇది ఎలా చూస్తారు? ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత పొగాకు గిట్టుబాటు ధర ఇవ్వడం జరిగింది. పొగాకు రైతులను ఆదుకోవడం జరిగింది. అదే వరి రైతులను కూడా ఆదుకోవడం జరిగింది గిట్టుబాటు ధర ఇచ్చి. మొక్కజొన్న పంట విపరీతమైన దిగుబడి వచ్చింది. ఈసారి 55 క్వింటాలు ఎకరానికి వచ్చినాయి. ప్రతి ఎకరానికి 17,000 నుంచి 18,000 రూపాయలకి ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. వ్యాపారులు కూడా కొనుగోలు చేయడం జరిగింది. మేమైతే ఇవాళ ఎవరైతే మొక్కజొన్న దాచిపెట్టారో వాళ్ళకి 2,400, 2,200 గిట్టుబాటు ధర పలుకుతా ఉంది. ఇవాళ అన్ని విధాలా ప్రభుత్వం అయితే అండగానే ఉంటుంది. మేము పర్మిట్ కోసం వెయిట్ చేశాము. ఆ పర్మిట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి 2,200 నుంచి 2,400 దాకా ఇవాళ కింటాకు కొనడం జరుగుతుంది అనమాట. వ్యవసాయానికి ఒక ప్రత్యేక ప్రణాళిక చంద్రబాబు అనుక్షణం ఆలోచిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించాలి, తద్వారా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలంటున్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు కొంత నిర్లక్ష్య వైఖరి ఉంది అంటే ఏం చెప్తారు? ఈ రైతు పక్షపాతి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం రైతులు బాగుండాలని చెప్పేసి అటుపక్క పోలవరం కెనాలు, ఇటుపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన అన్ని ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేసుకుంటా రైతులకి మంచిగా పంట పండాలని చెప్పి ఆయన ప్లాన్ చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే గత 2 సంవత్సరాల్లో అన్ని పంటలు కూడా అంతకు ముందు ఉన్న దిగుబడి కంటే కూడా ఎక్కువ దిగుబడి వచ్చింది. అలాగే రైతులకి కావాల్సింది ఏంటంటే పంట వేసినప్పుడు ఎరువులు, ఆ ఎరువులు కూడా గత 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఎరువుల కొరత లేకుండా, పక్క తెలంగాణలో పక్క రాష్ట్రాల్లో ఇబ్బందులున్నా మన రాష్ట్రంలో మాత్రం ఎరువుల కొరత లేకుండా, విత్తనాల కొరత లేకుండా అన్ని కూడా సకాలానికి అందించిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో రైతన్నను పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నకి ఎలాంటి మేలు జరుగుతుందంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ అంటేనే రైతుల పక్షపాతి. ఇవాళ చూసుకుంటే ఏరువాకి ఇవాళ ఉంది. కరెక్ట్ గా వారం 10 రోజుల క్రితమే మొదటి విడతగా అన్నదాత సుఖీభవని రైతుల అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 3 విడతలుగా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్ తో కలిపి మొత్తం సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుకి చేదోడు వాదోడుగా ఉండేటట్టు పెట్టుబడి సహాయం కింద ఇస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో మొదటి విడతగా ఇవ్వటం జరిగింది. అలాగనే ఇందాక మీరు అన్నట్టు గిట్టుబాటు ధరలు ఈ సంవత్సరం గాని ఇక్కడే కాదు తెలంగాణలో కూడా ఏదైతే మొక్కజొన్న పంట ఉందో విపరీతంగా రైతులు మొక్కజొన్న పంట వైపు వెళ్ళటం. ఎందుకంటే గత సంవత్సరం, అంత ముందు సంవత్సరం మిర్చికి గిట్టుబాటు ధర లేదని, లేకపోతే పంట దిగుబడి లేదని చెప్పి ఎక్కువ శాతం మంది మొక్కజొన్న కలిగి వెళ్ళటం జరిగింది. ఆ మొక్కజొన్న కూడా పంట దిగుబడి విపరీతంగా రావటం జరిగింది. ఆ దిగుబడి వచ్చిన క్రమంలో మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం అనుకున్న దానికన్నా గానీ 4-5 రెట్లు ఎక్కువ వచ్చేసరికి కొనే దగ్గర కొంచెం లేట్ అయింది. మినిమం సపోర్ట్ ప్రైస్ తో గవర్నమెంట్ ఎప్పటికప్పుడు రైతు సోదరులందరినీ కూడా ఆదుకుంటా ఉంది. వ్యాప్తంగా కూడా ఏరువాక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, అదేవిధంగా DCM చైర్మన్ హరిబాబు, అటు నల్లబాటి రాము గారు కూడా ముఖ్య నేతలతో కూడా ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించారు. ఓవర్ టు స్టూడియో.